కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జగన్ మంచే మమ్మల్ని ముంచింది, ఆయన మంచితనం వల్ల తాము నాశనం అయిపోయాం అన్నారు వైసీపీ నేత రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. పైన దేవుడున్నాడు, కింద ప్రజలున్నారు అని జగన్ చెప్పేవారని, కానీ మధ్యలో చంద్రబాబు ఉన్న విషయం వైసీపీ అధినేత గుర్తించలేకపోయారంటూ సెటార్లు వేశారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఇదిగో ఇక్కడ లిక్కర్ షో చూశారుగా. కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల బీర్లు, బ్రాండీ, విస్కీ అమ్ముతుందో చెప్పేందుకు ఇలా బాటిళ్లను పరిచేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. జగన్ హయాంలో అమ్మిన బ్రాండ్లనే చంద్రబాబు ప్రభుత్వము అమ్ముతుందన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామన్న టీడీపీ మాట తప్పిందన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైట్ హాల్ అని ఒకటి ఉంది, ఇది వైట్ హాల్, ఇది కూడా బ్రాందీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది, అమ్మినారు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇది మేమెంత అమ్మినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గించినారంటే 150 మేము అమ్మినాం, ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. జగన్ హయాంలో ఒక్కరోజు కనిపించిన బ్రాండ్ మరో రోజు కనిపించేది కాదని కూటమి నేతలు విమర్శించారని, మరి ఇప్పుడు మీరు చేస్తుందేంటని ప్రశ్నించారు ఆయన. ఇది షార్ట్ అంట, షార్ట్ చీప్ లిక్కర్, 99 రూపాయలు ప్రజలారా మీరు తాగేది, చాలామంది పేదవాళ్ళు తాగేది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది ఈరోజు దొరకలే. కారణం షార్టేజ్ అంట. జగన్ కు చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే. నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు, జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు. చంద్రబాబుల జగన్ మాటలు చెప్పి ఉంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేదన్నారు రాచమల్లు. మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం శంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మేము కూటమి పాలనలోనే లిక్కర్ స్కామ్ జరుగుతుందని ఆరోపించారు శివప్రసాద్ రెడ్డి.